హలో వ్యూవర్స్, సిపి గెట్ 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి లాంటి పీజీ కోర్సులు చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా ఒక కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఏముంటుంది అంటే, ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి జూన్ మంత్లో ఉన్నవి ఎగ్జామ్స్, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా? అలాగే రీసెంట్గా 6th సెమిస్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది, రిజల్ట్ రాలేదు, వాళ్ళు అపేర్ అయితే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మనకి క్యాంపస్లో సీట్ వస్తుంది అనేది క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సిపి గెట్ 2025లో నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ రాశాను. నాకు అందులో 77 మార్క్స్ వచ్చినవి బై 100, థర్డ్ ర్యాంక్ వచ్చింది, ఓకేనా. ఇలా సిపి గెట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఏవైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియోని నేను మీకు ఈ ఛానల్లో అందజేయాలి అనుకుంటున్నాను. సిపి గెట్కి కనుక మీరు ఇయర్ ప్రిపేర్ అవుతుంటే ఈ ఛానల్ని ఫాలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నాను. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నెక్స్ట్ మంత్ జూన్లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు ఈ యొక్క సిపి గెట్ ఎగ్జామ్కి అపియర్ కావచ్చా, అప్లికేషన్ చేసుకోవచ్చా, నెక్స్ట్ ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం ఉంటుందా అంటే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. మీరు కనుక డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినా లేకపోతే నెక్స్ట్ మంత్ సెమిస్టర్ ఎగ్జామ్కి అపియర్ కాబోతున్న ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు మీ యొక్క సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, మెమోస్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫేస్ వరకు మీకు అనేది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మనకి క్యాంపస్లో సీట్ వస్తుంది అనేది నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, మొత్తం 100 మార్క్స్ అనేది అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే లేదు. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది. క్యాంపస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అనే మనం పాయింట్కి వచ్చినట్లయితే, మీరు కనుక ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి వేరియస్ యూనివర్సిటీస్ ఏవైతే 7 to 8 యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో మెయిన్ క్యాంపస్లో సీటు కొట్టాలి అనుకుంటే మీకు యావరేజ్గా ఒక 55 to 65 మార్క్స్ అనేది అయితే స్కోర్ గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం మార్క్స్ అనమాట ఇవైతే. ఇన్ కేస్ మీకు కనుక ఎటువంటి రిజర్వేషన్స్ అప్లికేబుల్ కాకపోతే మీకు స్కోర్ వేరియేషన్స్ అనేది అయితే ఎక్కువ ఉండొచ్చు. అలాగే మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్లో కాంపిటీషన్ బట్టి కొన్ని సబ్జెక్ట్స్కి కాంపిటీషన్ హెవీ ఉంటుంది, లైక్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇలాంటి సబ్జెక్ట్స్కి కాంపిటీషన్ హెవీ ఉంటుంది. ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎక్కువ మంది అపియర్ అవుతారు, కాబట్టి స్కోరింగ్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే. సో ఇలా మీరు కనుక ఏ కోర్సులో అయినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్లో మీరు చదవాలి అనుకుంటే యావరేజ్గా 60 to 65 మార్క్స్, అలాగే 70 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోగలిగితే మీకు మంచి అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే క్లారిటీగా డైరెక్ట్గా ఎలా వస్తుంది అని చెప్పను, జస్ట్ చెప్తున్నాను ఏంటంటే మీకు ఒక అవకాశం ఉంటుంది. మీరు ఎంత స్కోర్ ఎక్కువగా చేసుకుంటే అన్ని ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ డైరెక్ట్గా ఇన్ని మార్కులు వస్తే క్యాంపస్లో సీట్ వస్తుంది అనేది అయితే లేదు. కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే మీకే క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 100 మార్క్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్స్ని పిక్ చేయగలిగితే మీకు అంత అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క 100 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మీరు ఒక 80 వరకు స్కోర్ చేసుకోగలిగితే మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. మీకు కనుక సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉంటే
మీకు ఓపెన్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో ఆటోమేటిక్గా సీట్ వస్తుంది మీకు కావాల్సినటువంటి కాలేజ్లో. కాబట్టి మీరు కనుక ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ లాంటి టాప్ కాలేజెస్లో చదవాలి అనే ఆలోచనతో ఉంటే సిపి గెట్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. ఒక 65 to 70 వరకు స్కోర్ చేసుకోగలిగితే మీకు క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశాలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఉంటవి. కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు స్కోర్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. సిపి గెట్కి సంబంధించినటువంటి రిమైనింగ్ ప్రాసెస్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా ఉంటవి, ఇలాగే సిపి గెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుంది. అప్లికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. మీకు ర్యాంక్ వచ్చినా కానీ ఈ యొక్క ప్రాసెస్ రాంగ్ చేస్తే సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ నేను 2025లో ఎగ్జామ్కి అపేర్ అయినప్పుడు క్యాంపస్లో సీట్ వచ్చే వరకు ఎటువంటి ప్రాసెస్ చేశానని ఆల్రెడీ వీడియోస్ చేశాను. నేను ఇయర్ కూడా సిపి గెట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క సిపి గెట్కి సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ నేను మీకు వీడియోస్ రూపంలో అందజేయాలి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.